ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలో సుమారు 100 మందితో కార్నాన్ చర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో భాగంగా మొత్తం 32 రికార్డులెస్ 2 వీలర్స్, ఒక కారు, అదేవిధంగా ఒక 4 గొడ్డళ్ళు, 3 కత్తులు, పడవలు సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ రికార్డ్ లేని వెహికల్స్ ఇప్పుడు కొంతమంది రికార్డ్స్ ఉన్నాయంటున్నారు. అన్ని వెరిఫై చేసి చూస్తాము. అయితే ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఈ ఊరిని ఇంత దూరంలో సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఈ మధ్య రీసెంట్గా గంజా ఎక్కువ నడుస్తూ ఉంది. ఇట్లాంటి తాండాల నుంచి గంజా ఎక్కువ ఎవరో ఒకరు సప్లై చేస్తా ఉన్నారు. ఊర్లో ఎవడో ఒకడు ఉంటాడు, ఊరందరు కాదు, ఊర్లో ఒకడే ఉంటాడు. ఆ ఒక్కడు వేరే ఊర్లతో లింక్ పెట్టుకొని ఇటు మాచల దగ్గర తాండాలతోటో లేకపోతే ఇటు ఎర్రగొండపాలెం సైడ్ తాండాలతోటో లింకులు పెట్టుకొని మన ఏరియాలో సప్లై చేస్తా ఉన్నాడు. అతని కోసం రావడం జరిగింది, కానీ ఇంకా దొరకలేదు మాకు. అయితే మీకు ఈ సందర్భంగా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఈ తాండాలోని ప్రజలందరికీ ఈ ప్రెస్ ద్వారా మా అప్పీల్ ఏంటంటే, జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గాంజాయి విషయంలో ఎవరు కూడా పొరపాటున మీకు దగ్గరలో అడవి ఉందని చెప్పేసి ఒక గాంజా గింజలు చల్లేస్తే అయ్యే వస్తాయి, తర్వాత అమ్ముకోవచ్చు అని అట్లా పిచ్చి పనులు చేస్తున్నారు కొంతమంది. అలాంటి సమాచారం కూడా ఉంది మా దగ్గర. అలాంటి పిచ్చి పని ఎవరు చేసినా సరే నిర్దాక్షిణ్యంగా జైలుకు, రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోవాల్సి వస్తుంది. దయచేసి ఎవరు చేయొద్దు. మీరే మీ తాండాలోనే కాదు, మిగతా తాండాలు మీకు తెలిసిన వాళ్ళందరికీ తెలియజేయండి. అట్లాంటి పిచ్చి పని పొరపాటును కూడా చేయదు. ఏదన్నా 1-6 మొక్క ఒకవేళ అడవిలో పడి మొలిసినా సరే అది ఖచ్చితంగా మీ ఎస్ఐ గారికి సమాచారం ఇచ్చి ఆ మొక్కను పీకేసేయాలి తప్ప దాన్ని వాడుకోవచ్చులే, చిన్నగా అమ్ముకోవచ్చులే అని పిచ్చి పని చేశారంటే మాత్రం ఖచ్చితంగా దొరికిపోతారు. దానివల్ల చాలా ఎందుకు ఇంత గట్టిగా చేస్తున్నామంటే, గవర్నమెంట్ పూర్తిగా దీని మీద ఒక సపరేట్ ఈగల్ టీం అని పెట్టేసి దానికి సపరేట్ ఒక ఐజీ గారి లెవెల్లో ఇచ్చి చేస్తున్నారు. అయినా కానీ పిల్లలకి ఎలాగో అలాగా చిన్న చిన్న చాక్లెట్ల రూపంలో, చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో అందిస్తున్నారు. చూస్తే కాలేజీల్లో ముఖ్యంగా కాలేజీ పిల్లలు, ఇంటర్మీడియట్, డిగ్రీ పిల్లలకు కూడా గాంజా ఏదో ఒక విధంగా అందుతున్న పరిస్థితి వస్తుంది. వాళ్ళని పట్టుకుంటే ఇట్లా ఈ తాండాల నుంచి ఎవరో ఒకరిస్తున్నారు. సో అందుకోసం ఈ తాండాలకు వచ్చాము ఒకసారి గాంజా కోసం అని. మరియు వేరే ఇన్ఫర్మేషన్ కూడా, దొంగలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఈ ఊర్లో దొంగలకు షెల్టర్ ఇస్తున్నారు. బయట నుంచి ఎవరో డీజిల్ దొంగతనాలు చేసి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. ఆ సమాచారం కూడా ఉంది. కాబట్టి ఊర్లో ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఏదైనా సమాచారం ఉంటే గంజానే కాదు, లేకపోతే ఈ ప్యాకెట్లు ఆడేవాళ్ళు కాదు, లేకపోతే ఏ ఇష్యూ ఉన్నా సరే ఇమ్మీడియట్లీగా ఎస్ఐ గారి సహాయ సహకారాలు తీసుకొని పోలీసు వారి తరఫున మేము మీకు అన్ని విధాలా సహాయం చేయడానికి రెడీగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ సందర్భంగా ఈ కార్నాన్ చర్చ్ ఆపరేషన్తో పాటు మేము ఈ గాంజా మీద నిఘా కోసం మా ఎస్పీ గారి ఆదేశానుసారం సుమారు 13 డ్రోన్లతోటి, అంటే మా సబ్ డివిజన్ పరిధిలో ఒక్కొక్క పోలీస్ స్టేషన్ ఒక డ్రోన్ ఉంది. అన్ని డ్రోన్లతో వచ్చున్నాం. ఇప్పుడు ఈ డ్రోన్లు కూడా ఇప్పుడు ఆపరేషన్ స్టార్ట్ చేస్తాము. డ్రోన్లతోటి చూసుకుంటా వెళ్తా ఉంటాము. ఎక్కడైనా అడవుల్లో కానీ ఎక్కడైనా ఒక మొక్క ఉన్నా సరే అది మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఊర్లో వాళ్ళు ఏదైనా ఉంటే ముందే తెలియజేయాలి, అంతేగాని మేము పట్టుకున్నాక లేకపోతే ఇంకోటి ఇది చేస్తే కుదరదు. అందుకోసమే డ్రోన్ల సహాయంతో ఈ గంజాని ఈ అడవిలో, ఈ కొండకి, ఈ ఊరికి మధ్యలో ఉన్న ప్లేస్ అంతా కూడా ఇప్పుడు సెర్చ్ చేయడం జరుగుతుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.